హాయ్ గాయ్స్! నాకు సీరియల్స్ అంటేనే నచ్చవు అసలు. నేను చూసిన సీరియల్స్ అంటే రెండే రెండున్నవి. ఒకటి 'ఈ తరం ఇల్లాలు', 'హర్ హర్ మహాదేవ్' అవి 2 కూడా హిందీ సీరియల్సే. 'హర్ హర్ మహాదేవ్'లో నాకు సోనారిక పార్వతి గెటప్ అంటే చాలా చాలా ఇష్టం. సో తన మేకప్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలని ఎప్పటినుండే ఉండే. సో టుడే ట్రై చేస్తున్నాను. యాక్చువల్‌గా నా హెయిర్ వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది. ప్లస్ షార్ట్ హెయిర్ నాది. సో ఈ హెయిర్ సెట్ అవ్వదు కాబట్టి నేను ఇక్కడ డోంట్ యూస్ చేస్తున్నాను. అది కూడా కట్ చేసిన పీసెస్ యూస్ చేస్తున్నాను. నౌ టైమ్స్ టు మేకప్. నేను ప్రజెంట్ స్కిన్ని ఫార్మింగ్ చేస్తున్నాను. దెన్ ఆఫ్టర్ మాయిశ్చరైజర్, ప్రైమర్ అండ్ ఫౌండేషన్. ఇక్కడ నా ఐబ్రోస్ వచ్చి స్టీప్ ఆర్చీ ఉంది, అంటే డీప్గా ఉంటుంది. తనది వచ్చి స్ట్రైట్ ఆర్చీలా ఉంటుంది. ఇంచుమించు ఆర్చీ కూడా కాదు, స్ట్రైట్గా ఉంటుంది తనది. ఇక్కడ నా ఐబ్రోస్ తనలాగా సెట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మేకప్ అంటే ఐడియా లేని వాళ్ళు, మేకప్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. బట్ మేకప్ గురించి నాలెడ్జ్ అంటే కొంతమంది ఇష్టపడరు కదా, వాళ్ళకి ఎలా అంటే, నేను క్లయింట్స్ దగ్గర వెళ్ళినప్పుడు మాకు ఇది హెవీ అయిపోతుందని మేకప్ చేస్తున్న టైంలో కొంచెం వాళ్ళు భయపడతారు. సో అలాంటి వాళ్ళు ఇందులో చూడవచ్చు. మీరు ఏంటంటే మేకప్ వేస్తుంటే ఎలా ఉంటుంది, ఫైనల్ లుక్ ఎలా వస్తుంది అనేది వెయిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. బట్ వేస్తుంటేనే కొంచెం డిస్టర్బ్డ్గా ఇదొద్దు అదొద్దు అని కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతారు. రెగ్యులర్గా మేకప్ పెద్దగా చేసుకోను, బట్ లైనర్, కాజల్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. ఐ మేకప్, న్యూడ్ లిప్స్టిక్స్ యూస్ చేస్తాను. లైనర్, కాజల్, మస్కరా వితౌట్ ల్యాషెస్ ఇక్కడ. సో లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. చెప్పాను కదండి, నేను రెగ్యులర్గా మాత్రం న్యూడ్ కలర్స్ మాత్రమే ఇష్టపడతాను. ఇప్పుడు మాత్రం కొంచెం హెవీ, ఎందుకంటే తన గెటప్కి సెట్ అవ్వాలి కదా. సో నేను ఇప్పుడు రెడ్ మిక్స్ మెరూన్ తీసుకున్నాను. ఐ హోప్ లుక్ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఇంతకీ నా లుక్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్